మీరెప్పుడైనా వికలాంగుల పెన్షన్ల గురించి ఆలోచించారా? వాళ్ళ కష్టాలు మీకు తెలుసా? రాష్ట్రంలో ఏం జరుగుతుందో వింటే మీరు షాక్ అవుతారు. అసలు ఈ పెన్షన్ల వెనుక ఉన్న కథ ఏంటి? ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలంటే ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇప్పుడు మన రాష్ట్రంలో వికలాంగుల పెన్షన్ల గురించి వాటిని మళ్ళీ రీవెరిఫై అయితే చేస్తున్నారు. ఇంతకు ముందు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరు, వాళ్ళు నిజంగా వికలాంగులా కాదా అని మళ్ళీ చెక్ చేస్తున్నారు. ఈ రీవెరిఫికేషన్ లో చాలా మందికి దీనికి సంబంధించి నోటీసులు కూడా పంపిస్తున్నారు. వీళ్ళు ఈ రీవెరిఫికేషన్ ఎలా చేసుకోవాలంటే వాళ్ళకి ఒక టైం లైన్ ప్రకారం ఫలానా హాస్పిటల్ కి వెళ్ళాలి, ఫలానా సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి, ఫలానా డాక్టర్ ని కన్సల్ట్ చేయాలని చెప్పి వాళ్ళ ఒక రిమైండర్ అయితే పెడతారు. సో ఆ పర్టికులర్ డేట్ లో ఈ డిసేబుల్ పెన్షనర్స్ అంటే వికలాంగ పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ దగ్గర వాళ్ళ సదరం సర్టిఫికేట్ చూపించుకోవాలి. డాక్టర్ వాళ్ళని పరీక్షించి వాళ్ళకి నిజంగా డిజేబిలిటీ ఉందా లేదా అనేది చెప్పాలి. డాక్టర్ ఓకే అంటే పెన్షన్ వస్తుంది, లేకపోతే పెన్షన్ ఆగిపోతుంది. ఇది ఒక్కరిద్దరి సమస్య కాదు, చాలా మంది వికలాంగులు ప్రస్తుతం ఇదే సమస్యతో బాధపడుతున్నారు మన రాష్ట్రంలో. అసలు రాష్ట్రంలో మన ప్రభుత్వం ఎంతమంది పెన్షన్లు ఇస్తుందో తెలుసా? ఎంత పెన్షన్ ఖర్చు చేస్తుందో తెలుసా? ప్రతి నెలకి మన రాష్ట్రంలో దాదాపుగా 67 లక్షల మందికి పెన్షన్ అయితే ఇస్తున్నారు ప్రతి నెల. వారి కోసం 2700 కోట్ల రూపాయలు అక్షరాల పెన్షన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఖర్చు చేస్తుంది. ఇందులో పార్షియల్లీ డిసేబిలిటీ అంటే పాక్షికంగా వికలాంగులైన వాళ్ళకి 6000 రూపాయలు, ఫుల్లీ డిసేబుల్డ్ పర్సన్స్ అంటే పూర్తిగా వికలాంగులైనటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా హాస్పిటల్స్ కి వెళ్ళాలి, పెన్షన్ రీవెరిఫికేషన్ చేయించుకోవాలి. ఇందులో నడవలేని వాళ్ళు ఉన్నారు, పని చేయలేని వాళ్ళు ఉన్నారు, అసలు కాళ్ళు కూడా కదపలేని వాళ్ళు ఉన్నారు, మంచాన పడ్డ వాళ్ళు, మతి స్థిమితం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా వీళ్ళంతా చాలా కష్టపడుతున్నారు ఆ రీవెరిఫికేషన్ ఎలా వెళ్ళాలి అన్న దాంట్లో. ఇది చాలా బాధాకరమైన విషయం. అసలు ఈ రీవెరిఫికేషన్ ఎందుకు జరుగుతుందో తెలుసా? దీనికి కారణం గతంలో జరిగిన కొన్ని తప్పులు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాలంటీర్లు పార్టీ వాళ్ళు చాలా మందికి అనవసరంగా పెన్షన్లు శాంక్షన్ చేశారు. ఇందులో ఎటువంటి అసత్యాలు ఏ పార్టీకి ఫేవర్ గా నేనైతే మాట్లాడటం లేదు. కొన్ని చోట్ల ఇలాగే జరిగింది. ఒక ఊర్లో అయితే ఒకే ఇంట్లో 8 మందికి పెన్షన్స్ అయితే ఇచ్చారంట. వాళ్ళు ప్రతి నెల 32,000 రూపాయలు తీసుకునే వాళ్ళు, కానీ వాళ్ళకి అసలు అర్హతే లేదు. ఇంకో చోటైతే లైవ్ ఎగ్జాంపుల్ నేను చూసింది. అది పర్ఫెక్ట్లీ ఫిట్ అయినటువంటి ఒక వ్యక్తి డాక్టర్స్ ని మేనేజ్ చేసి సదరం సర్టిఫికేట్ తెచ్చుకొని ఆ సర్టిఫికేట్ నా దగ్గర ఉంది కదా, నాకు పెన్షన్ ఎందుకు పెట్టరంటూ గోల చేసి పెన్షన్ అయితే శాంక్షన్ చేసుకున్నాడు. ఇలా గత 5 ఏళ్ల నుంచి కూడా పెన్షన్ తీసుకుంటున్నాడు ఆ పర్టికులర్ వ్యక్తి. ఇలా చాలా చోట్ల జరిగింది. అదే గవర్నమెంట్ దృష్టిలోకి వెళ్ళింది. ఇప్పుడు వారు చేసిన తప్పుల వల్ల జెన్యూన్ డిసేబుల్డ్ పర్సన్స్ అయితే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎన్నో ఏళ్లుగా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళని ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ కి రమ్మంటున్నారు. వాళ్ళు నడవలేరు, పని చేయలేరు, అయినా వాళ్ళు కష్టపడి వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పుడైతే నెలకొంది. ప్రభుత్వం మమ్మల్ని బాధ పెడుతుంది అని వాళ్ళు చాలా బాధపడిపోతున్నారు. మరోవైపు అక్రమంగా పెన్షన్ తీసుకున్న వాళ్ళు మనకెందుకులే అంటూ సైడ్ అయిపోతున్నారు. కానీ దాని మీద బ్రతికే వాళ్ళు వారి అర్హతను ప్రూవ్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు అయితే పడుతున్నారు ప్రస్తుతం. ఈ విషయంలో గవర్నమెంట్ ఎవరైతే అక్రమంగా పెన్షన్స్ తీసుకున్నారో మళ్ళీ అటువంటి తప్పులు చేయకుండా ఉండటం కోసం వారికి ఇప్పటి వరకు తీసుకున్న పెన్షన్ మొత్తం కూడా వసూలు చేసి రొక్కం రూపేణా వసూలు చేసే విధంగా కొత్త విధానాలు తీసుకురావాలి. అప్పుడే ఇటువంటి ఫ్రాడ్స్, ఫేక్ పెన్షన్స్, అక్రమాలకు చెక్ పడుతుంది. లేకపోతే ఇటువంటివే కొనసాగుతూ ఉంటాయి. దానివల్ల ప్రభుత్వ ఖజానాపై గండి పడుతూనే ఉంటుంది. ఈ పెన్షన్ విషయం చాలా మంది అడిగారు. దీన్ని ప్రత్యేకంగా తీసుకొని మీకోసం వీడియో అయితే చేయడం జరిగింది. ప్రభుత్వం తప్పులు సరిచేయాల్సిన పరిస్థితి మనకైతే తప్పకుండా ఉంది.